అందరూ అనుకున్నట్టు మంత్రాలు అవి ఉన్నా కూడా పిల్లలు ఉన్నారనుకోండి, హోంవర్క్ మీరు సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. మీ అబ్బాయి పేరేంటి? అభి. అభి. మీరు హోంవర్క్ చేయలేదు అభి. ఫస్ట్ డే అభి హోంవర్క్ చేయమ్మా, ప్రేమ. అక్కడ ప్యూర్ లవ్ ఉంది. మీ అభి చెప్పిన మాట వినడం వాడు అనుకోండి ఎప్పుడు హోంవర్కే, ఐ వాంట్ టు ప్లే అంటాడు. రెండోసారి చెప్పినప్పుడు అభి రైజ్ అవుతుంది, అది మీరు గ్రహించడం లేదు. అవును. అప్పుడు కూడా చేయకపోతే ఈ శాపనార్థాలు రావడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళు పొద్దున్నే వచ్చేటప్పుడే చెప్పొచ్చా, ఇదే మాటలు చెప్పొచ్చా? సినిమా చూస్తున్నావు పనికి మాలనాడా, అడుగు తినిపోతావురా నువ్వు, అట్లీస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేసుకుందా తిట్టేసి వచ్చాయి ఇప్పుడు నేను. సరే, మరి అమ్మవారు ఏదో రూపంలో మీకు జ్ఞానోదయం కలిగిస్తుంది. అవును. అంచేత అప్పుడు ఏం చేయాలంటే అసలు శ్రీవిద్య చెప్పేది బ్రేక్ తీసుకోవాలి. మన మీ టీవీలో కూడా బ్రేక్ అంటారు. ఆ బ్రేక్ తీసుకుని ఓకే 5 minutes తర్వాత వస్తాను అన్నారు. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ సేమ్ టోన్కి వస్తారు. అవి హోంవర్క్ చేయమా, 5 minutes అయిపోయింది. ఎంత ఓపిక ఉంటుంది సార్, ఎంత ఓపికగా చెప్పాలి. మన కర్మని పరిపక్వం చేయడం కోసం పిల్లలు పుట్టారు. అప్పుడు ఏమవుతుందంటే అందుకే కర్మ కొద్ది పిల్లలు, పూజ కొద్దీ పురుషుడు. అప్పుడు ఏమవుతుందంటే అభి ఒకరోజు మీ దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఒకటి అడుగుతాను చెప్తా అంట. ఏందన్నా చెప్పండి. ఇన్నిసార్లు నేను హోంవర్క్ చేయనన్నా నీకు ఎప్పుడు కోపం రాలేదు. ఇక గ్రేట్ మామ్, నీకు మెయిన్ నేను వెతికించాను, నేను హోంవర్క్ చేస్తాను. ఆ మార్పు వచ్చేదాకా నీలో ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటేనే మార్పు వస్తుంది. కానీ నేనేం చేస్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ స్కూల్ టు ద హోమ్. అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్లో చెప్పడం. నేను మా పిల్లలకి చెప్పాల్సింది శాంతము, సహనము. తల్లిదండ్రులు నేను డిసిప్లిన్ పేరుతోటి, డిసిప్లిన్ అంటే ఒక పెద్ద బాల శిక్ష మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నారని తెలియదు కానీ మీరు తెలుసు పెద్ద బాల శిక్ష విన్నానండి. దాంట్లో ఉన్నది ఇప్పుడు ఉన్నట్టు ప్రజెంట్ పేరెంట్స్ వాడిని చెప్పగలిగితే కొంతవరకు నిజం డిసిప్లిన్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడున్న డిసిప్లిన్ నేను చెప్పిన మాట వాడు వినాలి. ఇది డిసిప్లిన్ కాదు. మనం విన్నామా, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం విన్నామా చిన్నప్పుడు? ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి యాదవ్కి బారాత్ చేసి చూస్తే తెలుసు. లేదులేండి, వినలేదు. ఎవ్రీ యాక్షన్ వాట్ వీ సీ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ అన్ యాక్షన్ డన్ బై ఎస్ బిఫోర్. పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, ఏదైనా సరే. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ థింకింగ్ దట్ దిస్ యాక్షన్, దిస్ రియాక్షన్ ఈజ్ అన్ యాక్షన్ అండ్ వీ రియాక్ట్. ఈ రియాక్షన్ ఒక యాక్షన్ అవుతుంది. దీంట్లో కర్మల్లో పడి కొట్టుకుంటున్నాం. అందుకే రుద్రం, శివుడు రుద్రంలో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో తస్కరాణాం పతయే నమో నమో అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి? దొంగ కూడా శివుడే అనుకోమంటుంది. ఎలా అనుకుంటామండి? అదే త్రివిద్య. రైట్. నా దగ్గర నుండి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, మొత్తం 11 ప్లేసుల్లో ఎండి ప్రాణాన్ని, నేను ఇన్ని ఏళ్ల నుండి కాపాడుకుంటున్న ప్రాణాన్ని నాకు తెలియకుండానే నా దగ్గర నుండి లాక్కెళ్ళిపోయి చుట్టూరా ఉన్న వాళ్ళని ఏడిపించి వాడు రోదసీతి రుద్ర, వాడే రుద్రుడు, ఏకాదశ రుద్రుడు 11. అటువంటి వాడినే నేను భరిస్తూ మొక్కుకున్నాను. వీళ్ళందరూ కూడా నా దగ్గర నుండి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ పర్సు కొట్టేశారు ఎవరో ఒకరు. దేర్ ఆర్ 2 ఆల్టర్నేటివ్. మామూలు ఆల్టర్నేటివ్ మనం చూసేది ఏంటంటే, నేను ముందే చెప్పాను అని ఇంకోళ్ళని భార్యనో భర్తనో తిట్టుకోవడం, లేదా ఎదురుగుండా శకునం వచ్చినటువంటి పూర్వ సువాసిని తిట్టుకోవడం. ఇది చేస్తాం మనం. ఇది చేసి ఓ వారం రోజులు బెడ్ ఎక్కుతాం. పోవడం అన్నది కర్మ అయితే బెడ్ ఎక్కడం బోనస్ కర్మ. ఈ బోనస్ కర్మ ఎందుకు చెప్పండి అసలు? బెడ్ ఎక్కినందువల్ల మనకి పోయింది వస్తుందా? అంచేత రెండో ఫిలాసఫీ, అది కూడా సత్యమని ఎవ్వడు చెప్పలేదండి. ఇప్పుడు మోక్షము, స్వర్గము, నరకము, మరో జన్మ ఇవన్నీ విన్నాం. ఒక్కళ్ళైనా ప్రూవ్ చేస్తున్నారా? నేను నాస్తికుని కాదు. అవును. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనిషి జీవితంలో చెడు జరిగినప్పుడు కృష్ణార్పణం, ఇది ఎందుకు జరిగిందో సరే కానీ నెక్స్ట్ ఏం చేయాలో చూడండి అని అనుకోమంటారు. అయితే ఇప్పుడు 100% నేను ఎవరి దగ్గర కొట్టేశాను, ఎవరికో ఒక బాధ కలిగించాను.
నాకు ఈ రూపంగా ఆ బాధ కలిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నా లైఫ్లో జరిగింది చెప్తాను. మా అమ్మాయి చూస్తే ఈ ప్రోగ్రాం కోపడుతుందేమో కానీ బట్ చెప్తా.